ఏపీలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పెన్షన్లను తొలగించేందుకు కూటమి సర్కార్ కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలకంగా చర్చించారు. చంద్రబాబు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కడపలో 3,700 మంది అంగవైకల్యం ఉన్న పెన్షనర్లను రీవెరిఫికేషన్కి పంపిస్తే దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఆ పెన్షన్లను ఆపేశామని చెప్పారు. అయితే నకిలీ సర్టిఫికెట్లు అందించిన వారిపై కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ రికవరీతో పాటు నకిలీ సర్టిఫికెట్లు అందించిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు చంద్రబాబు. అలాగే డాక్టర్స్ వైద్యం చేయాలి కానీ ఇలాంటివి కాదు చేసేది అని వారికి కూడా బుద్ధొచ్చేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు అందుకున్నట్లు వివరించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి 10,000కు 500 మంది వరకు అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావిడిగా పెన్షన్లను ఇచ్చారన్నారు. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే 3 నెలల్లోగా ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల్లోపే మొత్తం పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్స్ చూశాక తాను కూడా వెరిఫికేషన్ చేస్తాను అని, అందులో ఏమన్నా లోపాలు కనిపిస్తే అధికారులపై తానే చర్యలు తీసుకుంటానని చెప్పారు చంద్రబాబు.